ఇరాన్కి దుబాయ్ మీద మాత్రం మహా కడుపుమంటుందబ్బా. దుబాయ్ని సర్వనాశనం చేసే వదిలిపెట్టేటట్లేదు. ఇప్పటికే అది ప్రయోగించిన అస్త్రాల్లో 50% దుబాయ్ నాశనానికే వాడింది. దుబాయ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు మౌలిక సదుపాయాలు సర్వనాశనం చేస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ముందుకెళ్ళడానికి కూడా రెడీ అవుతుంది. తాజాగా హైపర్సోనిక్ మిస్సైల్స్ అంటే శబ్దం కంటే వేగంగా వచ్చి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ థాడ్ లాంటి వాటిని కూడా దొరకకుండా వెళ్ళి అటాక్ చేసేటటువంటి దాన్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదన యూఏఈ మీదన వేసుకొచ్చింది. ఆ విజువల్స్ను కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇది పరిస్థితి. ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చి పడుతున్నటువంటి మిస్సైళ్ళని ఇంటర్సెప్ట్ చేశామని చెప్తున్నది కరెక్ట్. కొన్నిటిని ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది దుబాయ్, కానీ కొన్ని విధ్వంసం సృష్టిస్తున్నాయి, లేదా ఆ శకలాలు పడి కూడా మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రత్యేకించి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అతిపెద్దదైనటువంటి జంక్షన్ పాయింట్. యూరప్ దేశాలకు వెళ్ళే వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్సిట్ వెళ్తూ ఉంటారు, అక్కడ దిగి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. టూరిస్టులకి అద్భుతమైనటువంటి స్వర్గధామం లాంటి ఎయిర్పోర్ట్ని సర్వనాశనం చేస్తుంది ఇరాన్. తను నాశనం అవుతూ వాళ్ళని నాశనం చేస్తుంది.